హలో గైస్, నేను చెప్పేది ఈ వీడియో పూర్తిగా వినండి. ఈ వీడియో వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో అనేది వీడియో చివరిలో తెలుస్తుంది. ఎవరైతే ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో మొదలు పెట్టి చేయలేకపోతున్నారని ఆపేస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఇది గుడ్ ఆపర్చునిటీ అని చెప్తున్నాం. మనకు రీసెంట్గా పిఎం మోడీజీ గారు అయితే వాళ్ళకు ప్రతి కంటెంట్ క్రియేటర్కి ఓన్గా ఐడెంటిటీ ఇస్తానని చెప్పి క్లియర్గా ప్రకటించారు. అది ఎలా అంటే సాఫ్ట్వేర్కి సాఫ్ట్వేర్ ఎలానో, డాక్టర్కి డాక్టర్ ఎలానో అలాగా కంటెంట్ క్రియేటర్స్కి ఓన్గా ఐడెంటిటీ ఇస్తానని చెప్పి క్లియర్గా అయితే మనకు ఇండియాలో ప్రకటించారు. ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేసినా ఒక 2 years పట్టినా కూడా మనం మంచిగా కంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు. స్టాక్ మార్కెటింగ్ చేయండి. ఆ స్టాక్ మార్కెటింగ్ స్టార్టింగ్లో మనకి ఎంతో కష్టం ఉండొచ్చు, ఎలా చేయాలనేది ఆలోచన రాకపోవచ్చు. కానీ నేర్చుకోండి గాయస్, నేర్చుకోవడంలో తప్పు లేదు. నేర్చుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా చెప్తాను, ఒక 3 months కానీ మీరు వర్క్ చేసినారంటే దాని మీద దాంట్లో వచ్చినంత డబ్బులు దేంటో రాదు గాయస్. ఎందుకంటే మనం బెట్టింగ్లు ఆడుతూ ఉంటాం. ఆ బెట్టింగ్ల వల్ల మనకు లాభం అయితే ఉండదు. ఎందుకంటే మనకు దాని మీద అడిక్ట్ అయ్యి మళ్ళీ పోగొట్టుకునేస్తాం. కానీ స్టాక్ మార్కెటింగ్ అట్ట కాదు గాయస్. ఒక్కసారి కొట్టినామంటే జాక్పాట్లా కొట్టేస్తాము, మళ్ళీ దాంట్లో పోదు. ఎందుకంటే మనం దాన్ని నేర్చుకుంటాము. అది ఎందుకంటే అది ఫేక్ కాదు, ఒరిజినల్గా జరిగేది కాబట్టి మనం నేర్చుకుంటాము, ట్రై చేస్తాము, దాంట్లో సక్సెస్ అవుతాము. స్టాక్ మార్కెటింగ్ స్టాక్ మార్కెటింగ్ స్టార్టింగ్ మనకి ఎంతో కష్టంగా ఎలా చేయాలనేది ఆలోచన ఏది చేయగలుగుతారో అదే నేర్చుకోండి గాయస్. నేర్చుకోవడంలో తప్పు అప్పుడే సక్సెస్ తర్వాత మీరు స్టార్ట్ చేయండి. వీటిలో ఒక్కటి మీరు టచ్ చేసినా ఒక 3 months కానీ మీరు వర్క్ చేసినా దాంట్లో వచ్చినంత డబ్బులు దేంటో రాదు గాయస్. ఎందుకంటే మనం బెట్టింగ్లు ఆడుతూ ఉంటాం. ఆ బెట్టింగ్ల వల్ల మనకు లాభం అయితే ఉండదు. ఎందుకంటే మనకు దాని మీద అడిక్ట్ అయ్యి మళ్ళీ పోగొట్టుకునేస్తాం. కానీ స్టాక్ మార్కెటింగ్ అట్ట కాదు గాయస్. ఒక్కసారి కొట్టినామంటే జాక్పాట్లా కొట్టేస్తాము, మళ్ళీ దాంట్లో పోదు. ఎందుకంటే మనం దాన్ని నేర్చుకుంటాము. అది ఎందుకంటే అది ఫేక్ కాదు, ఒరిజినల్గా జరిగేది కాబట్టి మనం నేర్చుకుంటాము, ట్రై చేస్తాము, దాంట్లో సక్సెస్ అవుతాము.